దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టే అవుతున్నది కదా గీ అవ పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్లకు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన ఊర్లనే అసలైన అర్హురాలకు అర్హత లేకుండా పోయిన ఇచ్చంతరాల ముచ్చటిది. ఉండేతందుకు నిలువ నీడలేక బాత్రూంలోనే కాలం వెళ్ళదీస్తున్నది ఈ అవ్వ. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడ కాడున్నది బంద్యాల అన్నమ్మనే యవ్వ. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తేందుకు మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈళ్ళ ఊరినే ఎంపిక చేసిరట. ఇక ఊర్లో 95 మంది ఇండ్లు లేనోళ్లను ఎరకబట్టి 94 మందికి ఇండ్లు మంజూరు చేసిరట. కానీ ఏందో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి యవ్వకి ఇల్లు రాకుండా ఆపిరట ఆఫీసర్లు. పాపం ఈ అన్నమ్మ ఇంతకు ముందు రేకుల షెడ్ వేసుకొని ఉంటుండేనట. అయితే అప్పట్లో పడ్డ వానలకు ఆ రేకుల షెడ్ 7 కాడ కూలిపోయిందట. ఇక అప్పటి సంది ఉండేతందుకు బాత్రూమే దిక్కు అయిపోయింది అవ్వకు. పోనీ ఏడన్న కిరాయికి ఉందామంటే చేతగాని వయసులో ఏం పని చేసి కడుతున్నాని కిరాయి ఇంట్లోకి పోలేదు. సర్కారు ఇచ్చే 2000 పింఛన్ తోటే బతికేలా తీస్తున్నది. కాలుమలవ సందు లేని బాత్రూంలో ఉండాలంటే ఎట్లుంటది? వాన వస్తే గజగజ వనుక్కుంటూనే ఉండుడవుతున్నదట. ఇక రాత్రి అయితే పాములు తేళ్ల రందితోటే ఉంటున్నా అని చెప్తున్నది. అసలు ఇందిరమ్మ ఇంట్లో పథకం పెట్టిందే ఇసొంటోళ్ళకి ఇల్లు కట్టిస్తాందుకు కదా. మరి అర్హులకే ఇల్లు రాలేదంటే ఎట్లా సారు అని ఎంపీడీఓ సార్ని అడిగితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అట్లయింది, ఆమెకి ఇల్లు వచ్చేటట్టు కోషిష్ చేస్తున్నామని చెప్తున్నాడు సారు.